జై శ్రీరామ్. రామాయణంలో బాలకాండలో మనం 42వ సర్గలో ఉన్నాము. నిన్నటి రోజున సగర కుమారులు బూడిదైపోవడం అనే అంశం గురించి చదువుకున్నాం. అంశుమంతుడు ఆ అశ్వాన్ని తీసుకువెళ్ళి తన తాతగారితో యజ్ఞాన్ని పూర్తి చేయించాడు. ఆ తర్వాత ఎవరూ కూడా ఆ పితృదేవతలకి తర్పణాలు వదలలేకపోయారు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? ఆ పితృదేవతలకి తర్పణాలు ఎవరు వదిలారో ఈరోజు చదువుకున్నాం. 42వ సర్గము. భగీరథుడు గంగా నదిని దివి నుండి భూమికి గొనివచ్చుటకై యత్నించుట. ఓ రామ, సగరుడు స్వర్గస్థుడు కాగా మంత్రులందరూ న్యాయసమ్మతముగా ధర్మబుద్ధి గల అంశుమంతుడే రాజు కావలను అని కోరుకొనిరి. ఓ రఘునందన, అంతట మిక్కిలి ఉత్తముడైన అంశుమంతుడు రాజు అయ్యను. అతని కుమారుడు దిలీపుడు. అతడు మిక్కిలి సుప్రసిద్ధుడు. అంశుమంతుడు తన కుమారుడైన దిలీపునకు రాజ్యభారమును అప్పగించి పవిత్రమైన హిమవత్ పర్వత శిఖర భాగమున తీవ్రమైన తపమును ఆచరించెను. ఖ్యాతికెక్కినవాడు తపోధనుడు అయిన అంశుమంతుడు 32,000 సంవత్సరముల కాలము తపమ ఆచరించి స్వర్గమునకు చేరెను. మిగుల తేజస్వి అయిన దిలీపుడు తన తాతల యొక్క అకాల మరణ వార్తను విని ఖిన్నుడాయెను. వారికి సద్గతులు కలుగుటకై తన తండ్రి తీవ్ర తపమునర్చియు లక్ష్యము సిద్ధింపక ముందే అతడు స్వర్గస్థుడైనందుకు మిక్కిలి చింతాకాంతుడై కర్తవ్యమును నిర్ణయించుకొనలేకపోయెను. దివి నుండి భూమికి గంగావతరణము సాధించుట ఎట్లు, గంగోదకములతో పితామహులకు తర్పణములను సమర్పించుట ఎట్లు, ఇక వారిని తరింపజేయుట ఎట్లు అని అతడు తీవ్రముగా ఆలోచింపసాగెను. నిత్యము ధర్మకార్య నిరతుడై సుప్రసిద్ధుడైన దిలీపుడు తాతలను తరింపజేయు ఆలోచనలలోనే మునిగియుండెను. కొంతకాలంనకు ఆయనకు భగీరథుడు అను కుమారుడు కలిగెను. అతడు పరమ ధార్మికుడుగా వాసిగాంచెను. మిక్కిలి బల పరాక్రమ సంపన్నుడైన దిలీప మహారాజు పెక్కు యజ్ఞములను చేసెను. అతడు 30,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసెను. ఓ రామ, అతడు తన 60,000 మంది ముత్తాతలను ఉద్ధరించుటకు తగు నిర్ణయమును తీసుకొనలేకపోయెను. ఆ నరేంద్రుడు తన కుమారుడైన భగీరథునకు రాజ్యభారమును అప్పగించి మనోవ్యాధితో కాలధర్మము నందెను. అతడు తన పుణ్యఫలముచే స్వర్గమునకు చేరెను. ఓ రఘురామ, ధార్మికుడు రాజర్షియు మిక్కిలి పరాక్రమశాలి అయిన భగీరథునకు సంతానము లేకుండెను. అతడు పుత్రుల కొరకై తాతాపడుచుండెను. కాని అతని కోరిక నెరవేరలేదు. ఓ రఘునందన, అంతట భగీరథుడు గంగను దివి నుండి భూమికి అవతరింపజేయు సంకల్పముతో తన రాజ్య భారమును మంత్రులకు అప్పగించి తపమునర్చుడకై హిమవత్ పర్వత ప్రాంతమున గల గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళెను. అతడు ఆ క్షేత్రమున మాసమునకు ఒక్కసారి మాత్రమే ఆహారమును తీసుకొనుచు జితేంద్రియుడై ఊర్ధ్వ బాహువై పంచాగ్నుల మధ్య దీర్ఘకాలము తపోనిమగ్నుడాయను. మహాబాహువైన ఓ రామ, మహాత్ముడైన భగీరథ మహారాజు అట్లు తన తీవ్రమైన తపస్సును కొనసాగించుచుండగా 1000 కొలది సంవత్సరములు గడిచిపోయెను. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు మిక్కిలి సంప్రీతుడాయను. పిమ్మట ఆ పితామహుడు దేవతలతో కూడి తపస్వియు మహాత్ముడైన భగీరథుని ఎదుట నిలిచి ఇట్లు నుడివెను. మహానుభావ, ఓ భగీరథ మహారాజా, తీవ్రమైన నీ తపస్సునకు మెచ్చితిని. ఓ సువ్రత, వరమును కోరుకొనుము. మహాభాగుడును మహా తేజస్వి అయిన భగీరథుడు అంజలి ఘటించి ఆ బ్రహ్మదేవుని సమీపమున నిలిచి ఆయనతో ఇట్లనెను. ఓ బ్రహ్మదేవ, నా తపస్సు మీకు తృప్తిని గూర్చినచో ఆ తప ఫలముగా సగరపుత్రులందరికీ నా జలాంజలులు చేరునట్లు అనుగ్రహింపుడు. ఆ మహాత్ముల యొక్క భస్మరాశి గంగాజలముతో తడిసిన పిమ్మట మా ముత్తాతలందరూ శాశ్వతముగా స్వర్గ నివాసులగుదురుగాక. ఓ దేవా, మా ఇక్ష్వాకు వంశమునకు సంతానమును ప్రసాదింపుము. మా వంశము ఇంతటితో ఆగిపోరాదు. ఇదియే నేను కోరుకొను 2వ వరము. సమస్త లోకములను సృష్టించువాడైన బ్రహ్మ భగీరథుని మాటలను విని శుభంకరములైన మధుర వచనములను ఇట్లు నుడివెను.
ఓ ఇక్ష్వాకు వంశవర్ధన, మహారథ భగీరథ, నీ మనోరథము మిక్కిలి ఉత్తమమైనది. అట్లేయుగాక, నీకు శుభమగుగాక. ఈ గంగానది హిమవత్ పర్వతము నుండి ఉద్భవించినది. ఈమె హిమవంతుని పెద్ద కూతురు. ఈమెను ధరించుటకు పరమశివుడు మాత్రమే సమర్థుడు. కనుక ఆయనను ఆశ్రయింపవలను. గంగా ప్రవాహము యొక్క వేగదాటికి భూమి తట్టుకొనలేదు. ఆ గంగను ధరింపగల శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే. ఇతరులకు అది అసాధ్యము. రాజుతో ఇట్లు పలికిన పిమ్మట బ్రహ్మదేవుడు గంగతో, బిడ్డ, ఈ రాజును అనుగ్రహింపుము అని పలికి దేవతల తోడను మరుద్గణముల తోడను కూడి స్వర్గమునకు వెళ్ళెను. 43వ సర్గము గంగావతరణము. ఓ రామ, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన పిమ్మట భగీరథుడు భూమిపై బొటను వేలు మోపి నిలబడి 1 సంవత్సర కాలము శివుని గూర్చి తపస్సు చేసెను. ఓ శత్రు సంహారక రామ, అతడు ఊర్ధ్వ బాహువై ఎట్టి ఆలంబనము ఆశ్రయము లేక నిశ్చలుడై కదలక మెదలక వాయువును ఆహారముగా తీసుకొనుచు రాత్రింబవళ్ళు తపస్సును ఆచరించుచునే ఉండెను. ఇట్లు 1 సంవత్సరం గడిచిన పిమ్మట సర్వలోక పూజ్యుడైన శంకరుడు ఉమతో కూడి ప్రత్యక్షమై ఆ భగీరథునితో ఇట్లు నుడివెను. ఓ నరేంద్ర, నీ తపస్సునకు మెచ్చితిని. నీ కోరికను నెరవేర్తును. గంగను నా శిరస్సున ధరించెదను. పిమ్మట హిమవంతుని పెద్ద కూతురు సర్వలోకములకు పూజ్యురాలైన గంగానది మహారూపముతో దుస్సహమైన వేగంతో ఆకాశము నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడెను. ఏమాత్రము ధరింపశక్యము గాని ఆ గంగాదేవి నా ప్రవాహముతో శంకరుని కూడా గైకొని పాతాళమునకు చేరదను అని అనుకొనెను. శంకర భగవానుడు గంగాదేవి యొక్క గర్వమును గమనించెను. పిమ్మట ఆ ముక్కంటి ఆమె గర్వమును అణిచివేయుటకు సంకల్పించెను. ఓ రామ, హిమవత్ పర్వతంతో సమానమైనది జటామండలమనటి గుహలతో ఒప్పుచున్నదై అగు ఆ శివుని యొక్క పవిత్రమైన శిరస్సును ఆ పుణ్యనది పడెను. ఆ గంగ ఎంతగా ప్రయత్నించినను భూమిని చేరుటకు అశక్తురాలయ్యెను. శివుని జటాజూటములో చిక్కుకొని ఆమె అందుండి బయటకు రాలేకపోయెను. అంతట గంగానది పెక్కు సంవత్సరముల పాటు శివుని జడలయందే తిరుగాడుచుండెను. అప్పుడు భగీరథుడు గంగ ఉనికిని కనుగొనలేక మరల పరమశివుని గూర్చి తపమాచరింపసాగెను. ఓ రఘునందన, శంకరుడు ఆ భగీరథుని తపస్సునకు మెచ్చి గంగను హిమవత్ పర్వతమందలి బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరము నందు విడిచెను. అట్లు విడువబడిన ఆ గంగా ప్రవాహము 7 పాయలుగా ఏర్పడెను. పవిత్ర జలములు గల హ్లాదిని, పావని, నళిని అను 3 గంగలు తూర్పు దిశగా ప్రవహించెను. సుచక్షువు, సీత, సింధువు అను 3 మహానదులు 3 గంగలు మంగళప్రదములైన జలములతో పశ్చిమ దిశగా ప్రవహించినవి. ఆ గంగా ప్రవాహములలో 7వది భగీరథ మహారాజును అనుసరించెను. రాజర్షి అయిన భగీరథుడు ఒక దివ్య రథముపై ముందు ప్రయాణించుచుండగా మహావేగము గల గంగ అతని వెంట ప్రవహించుచుండెను. ఆ గంగా జలములు ఆకాశము నుండి శంకరుని శిరస్సును అచటి నుండి భూమిని చేరునప్పుడు మహాధ్వనులతో మిక్కిలి వేగముగా ప్రవహించెను. గంగా ప్రవాహమున సాగి వచ్చిన మత్స్యములతోడను, తాబేళ్లతోడను, మొసళ్లతోడను, ఇతర జల జంతువులతోడను భూమి మిక్కిలి శోభిల్లెను. అట్లు దివి నుండి భూమికి చేరిన గంగను దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు మొదలగు వారు కనుల పండువుగాంచిరి. నగరముల వలె విపులముగానున్న విమానముల నుండి, గుర్రములపై నుండి, భద్ర గజములపై నుండి ఆ దేవతలు మొదలగు వారు ఆకాశమున నిలిచి సంభ్రమాశ్చర్యంతో గంగను తిలకించిరి. భూలోకమునందు అత్యద్భుతమైన సర్వోత్తమమైన గంగావతరణ దృశ్యమును చూడగోరిన వారై ప్రముఖ దేవతలు అచటికి చేరిరి. మేఘములు తొలిగిన గగనము అచటికి వచ్చి చేరుచున్న దేవతా గణముల ఆభరణ శోభలతో దేదీప్యమానమై ప్రకాశించుచు 100ల కొలది సూర్యకాంతులతో సదృశమై విరాజిల్లుచుండెను. అటు నిటు సంచరించుచున్న ముసళ్లతోడ, సర్పములతోడ, మీనములతోడ వ్యాప్తమైన ఆకాశము విద్యుత్ కాంతుల వలె మిరుమిట్లు గొలుపుచుండెను.
పెక్కు రీతులు చిమ్మబడుచున్న తెల్లని నీటి నురగలతో విలసిల్లుచున్న గగనము హంసల గుంపులతోడ శరత్కాల మేఘములతోడ వ్యాప్తమైనట్లుండెను. ఆ గంగా వాహిని కొన్ని ప్రదేశములయందు అతివేగముగా, కొన్ని తావులయందు వంకరగను, మరికొన్ని చోట్ల విశాలముగా, వేరొక చోట పల్లములకు దూకుచు, మరి ఒక చోట త్రుళ్ళిపడుచు, వేరొక చోట ప్రశాంత గంభీరముగా సాగిపోవుచుండెను. గాలి తాకిడికి తరంగములు మాటిమాటికి ఎగిరిపడుచు, నీటితో నీరు కొట్టుకొనుచు నేలపై పడుచుండెను. శంకరుని శిరస్సు నుండి జాలువారి భూమిపై దూకుచున్న నీరు మురికి తొలగి నిర్మలముగా ప్రకాశించుచుండెను. దేవతలు, ఋషులు, గంధర్వులు, భూలోకవాసులు ఈ జలము శివుని శిరస్సు నుండి పడినది కనుక అతి పవిత్రమైనది అని తలంచుచు ఆ జలములను ఆదరముతో తమ శిరములపై చల్లుకొని ఆచమించిరి. శాపోపహతులై దివి నుండి భువికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులైరి. పవిత్రములైన గంగా జలముల స్పర్శచే వారు పునీతులై మరల ఆకాశ మార్గమున తమ తమ లోకములకు చేరిరి. పవిత్ర గంగానది జలములలో స్నానములనర్చుటచే అలసటలు తొలగి జనులు మిగులు సంతోషించిరి. మహా తేజస్వియు రాజర్షి అయిన భగీరథుడు దివ్య రథమును అధిరోహించి ముందునకు సాగిపోవుచుండగా గంగానది ఆయనను అనుసరించుచుండెను. దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరలు, మహానాగులు, అప్సరసలు మొదలగు వారందరూ అట్లే జలచరములన్నీయు భగీరథుని రథమును వెన్నంటి ప్రవహించుచున్న గంగానదిని మిక్కిలి ఆనందముతో వెంబడించినవి. సర్వపాపహరణి అనియు నదులలో శ్రేష్టయనియు వాసికెక్కిన గంగ భగీరథ మహారాజు వెళ్ళిన చోటకెళ్లను తానును వెళ్ళుచుండెను. అసాధారణ కార్యములను నిర్వహించుటలో సమర్థుడు మహాత్ముడైన జహ్ను మహర్షి క్రతువును ఆచరించుచుండగా గంగానది ఆయన యజ్ఞవాటికను ముంచివేశెను. ఓ రాఘవ, జహ్ను మహర్షి గంగ యొక్క అహంకార పూరిత చర్యకు మిక్కిలి క్రుద్ధుడాయను. పిమ్మట ఆ ముని గంగాజలములన్నింటినీ అత్యద్భుతంగా ఆశ్చర్యకరముగా పానము చేసెను. అంతట దేవతలు, గంధర్వులు, ఋషులు అబ్బురపడి పురుష శ్రేష్ఠుడు మహాత్ముడైన జహ్ను మహర్షిని పూజించిరి. గంగాదేవిని కూడా ఆ మహాత్మునకు కుమార్తెనుగా చేసిరి. పిమ్మట ఆ మహా తేజస్వి పరమ ప్రీతుడై గంగా జలములను తన చెవుల ద్వారా విడిచిపెట్టెను. అందువలన జహ్ను సుతయైన గంగ అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధికెక్కెను. గంగ మరల భగీరథుని రథమును అనుసరించుచూ ప్రవహించెను. ఆ నదీమ తల్లి సముద్రమును కూడా చేరెను. అంతేకాక ఆ భగీరథుని కార్యసిద్ధికై రసాతలమున కూడా ప్రవేశించెను. రాజర్షి అయిన భగీరథుడు పట్టుదలతో గంగను గునివచ్చి భస్మరాశిగా మారియున్న తన ముత్తాతలను చూచి మిక్కిలి దైన్యమునకు లోనయ్యెను. ఓ రఘురామ, అప్పుడు ఆ భస్మరాశిని పవిత్రమైన గంగా జలములు ముంచివేసిను. అంతట సగర పుత్రులు పాపరహితులై స్వర్గమును పొందిరి. 44వ సర్గము. భగీరథుడు పవిత్ర గంగా జలములతో సగర పుత్రులకు పుణ్యలోకములను ప్రాప్తించుట. ఆ విధముగా గంగ తనను అనుసరించుచుండగా భగీరథ మహారాజు పాతాళమున తన ముత్తాతలు భస్మరాశిగా పడియున్న ప్రదేశమునకు చేరెను. ఓ రామ, గంగా జలములు ఆ భస్మరాశిని ముంచెత్తినంతనే సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహారాజుతో ఇట్లనెను. ఓ నరేంద్ర, మహాత్ముడైన సగరుని 60,000 మంది కుమారులను ప్రేతత్వము నుండి విముక్తులైరి. వెంటనే వారు దేవతల వలె స్వర్గమును చేరిరి. ఓ రాజా, ఈ లోకమున సాగర జలములున్నంత వరకు సగరుని పుత్రులు దేవతల వలె స్వర్గమున ఉందురు. ఈ గంగ నీకు పెద్ద కూతురు అగును. నీ సాహస కార్య ఫలితముగా నీ పేరుతో గంగ భాగీరథి అనియు స్వర్గ మధ్య పాతాళ లోకములయందు ప్రవహించుట వలన త్రిపదగా వాసిగాంచును. ఓ మానవేంద్ర, నీ తాత ముత్తాతలందరికీ పితృదేవతలందరికీ తర్పణములను విడిచి నీ ప్రతిజ్ఞను
పవిత్ర గంగా జలములతో తర్పణములను సమర్పించి సగర పుత్రులను తరింపజేయుదును అనే ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము. ఓ భగీరథ మహారాజా, మీ వంశజులలో నీకు పూర్వుడు మహా యశస్వి ధార్మికులలో ప్రముఖుడు అయిన సగర చక్రవర్తికి ఈ కోరిక నెరవేరలేదు. నాయనా, అట్లే ఈ లోకమున నిరుపమాన పరాక్రమశాలి అయిన అంశుమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకుని వచ్చేదను అని చేసిన ప్రతిజ్ఞయు నెరవేరలేదు. ఓ పుణ్యాత్మ, మహానుభావ, రాజర్షియు, సద్గుణ సంపన్నుడు, మహర్షుల వలె దివ్య తేజస్వియు, తపస్సునందు నాతో సమానుడు, క్షత్రియ ధర్మమునందు నిష్ఠగలవాడు, మిక్కిలి పరాక్రమశాలి అయిన నీ తండ్రియగు దిలీపుడు గంగను తీసుకొని వచ్చుటకై ఎంతయు యత్నించెను. అయినను కృతకృత్యుడు కాలేకపోయెను. ఆ ఆలోచననే విరమించుకొనెను. ఓ నరేంద్ర, ఆ ప్రతిజ్ఞ నీ వలన నెరవేరినది. ఆ ఘనకార్యమును సాధించి నీవు ఈ లోకమున తిరుగులేని యశస్సును సంపాదించితివి. ఓ అరిశోధన, ఈ గంగావతరణ మహత్కార్య కారణముగా నీవు గొప్ప ధర్మమును ఆచరించి సాటిలేని ప్రతిష్టను పొందితివి. ఓ రాజశిరోమణి, ఈ పరమ పవిత్ర గంగా జలములలో స్నానమాచరింపుము. పునీతుడవై పుణ్యఫలములను పొందుము. నీ పితృదేవతలందరికీ తర్పణాది క్రియలను ఆచరింపుము. రాజా, నీకు శుభమగుగాక. నా సత్యలోకమునకు నేను వెళ్ళుదును. ఇంక నీవును వెళ్ళవచ్చును. సర్వలోకములకును సృష్టికర్త మహాయశస్వి అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికి యథాప్రకారము దివ్యలోకమునకు వెళ్ళెను. గొప్ప కీర్తి ప్రతిష్టల గలవాడు రాజర్షి అయిన భగీరథుడు యథాక్రమముగా శాస్త్రోక్తముగా సగర వంశజులందరికీ జలాంజలులను సమర్పించెను. అట్లు పితృదేవతల రుణమును తీర్చుకొని శుచి అయి అతడు తన నగరమునకు విచ్చేసెను. ఓ రాఘవ, అనంతరము భగీరథుడు సర్వ సంపదలతో తొలుతూగుచు తన రాజ్యమును పరిపాలించెను. ఓ రాఘవ, ఆ మహారాజు పరిపాలనలో ప్రజలందరూ ఏమాత్రము శోక సంతాపములను ఎరుగక కొల్లలుగా ఆరోగ్య భాగ్యములతో సంతుష్టాంత తరంగులై వర్ధిల్లిరి. ఓ రామచంద్ర, ఈ పవిత్ర గంగావతరణ వృత్తాంతమును విపులముగా వివరించి తిని నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక. సంధ్యాకాలము మించుచున్నది. బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలగు వారందరికీ ఈ పవిత్ర గాథను వివరించినచో వారి జీవితములను ధన్యములగును. వారికి యశస్సు ప్రాప్తించును, ఆయువు పెరుగును, పుత్రులు కలుగుదురు, కడకు స్వర్గ ప్రాప్తియు చేకూరును. వారి ఎడ పితృదేవతలు దేవతలు ప్రసన్నులగుదురు. శుభకరమైన ఈ గంగావతరణ గాథను ఏకాగ్రతతో విన్న వారి కోరికలన్నీయు తీరును, వారి పాపములన్నీయు నశించును, ఆయువు వృద్ధి చెందును, కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. 45వ సర్గము. క్షీరసాగర మదనము. శివునిచే హాలాహల భక్షణము. అమృతము కొరకై దేవాసురుల సంగ్రామము. విశ్వామిత్రుడు మృదు వచనములతో వినిపించిన మధుర గాథను విని లక్ష్మణునితో కూడిన రాముడు అమితాశ్చర్యమునకు లోనై ఆ మహర్షితో ఇట్లనెను. ఓ బ్రహ్మర్షి, గంగ దివి నుండి భువికి అవతరించడం, సాగరమును నింపుట మొదలగు ఘట్టములతో కూడిన ఈ గంగావతరణ గాథ అద్భుతమైనది, మిక్కిలి శ్రేష్టమైనది, పుణ్యప్రదమైనది. విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన ఆ కథను లక్ష్మణునితో కూడి చర్చించుచుండగా రామునకు ఆ రాత్రి తెలియకనే గడిచిపోయెను. అనంతరము ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంహారకుడైన రాఘవుడు అహ్నిక కార్యక్రమములను ముగించుకొనియున్న విశ్వామిత్ర మహామునితో ఇట్లు నుడివెను. విని తీరవలసిన ఉత్తమ గాథను వింటిమి. రాత్రి పవిత్రముగా గడిచినది. ఓ తపస్వి, ఈ కథను పూర్తిగా మననము చేయుచుండుటతో మాకు రాత్రి అంతయు క్షణము వలె గడిచిపోయినది. ఓ మునీశ్వర, నదులలో శ్రేష్టమైనది త్రిపదగామిని అయిన పవిత్ర గంగానదిని మనము దాటుదము. నిరంతరము పుణ్య కార్యములయందే నిమగ్నులయ్యుండు ఋషుల యొక్క నావ ఇచటనున్నది. ఇందు చక్కని ఆసనములు ఏర్పరచబడి ఉన్నవి. పరమ పూజ్యులైన మీరు ఇచటికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిని ఇచటికి చేరియున్నది.
అంతట విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని పలుకులను విని ఋషులందరితోడ రామలక్ష్మణులతోడ కూడి నదిని దాటెను. అట్లు ఉత్తర తీరంనకు చేరిన పిమ్మట విశ్వామిత్రుడు తాము నదిని దాటుటకై తోడ్పడిన ఋషులను పూజించెను. పిమ్మట వారు గంగా తీరమున ఒక్క క్షణమాగి విశాల అను నగరమును దర్శించిరి. అనంతరము విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల నగరమునకు చేరెను. రమ్యమైన ఆ నగరము అమరావతి వలె దివ్యముగా విరాజిల్లుచుండెను. మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషములను గూర్చి తెలుపుడని అభ్యర్థించెను. ఓ మహాముని, ప్రస్తుతము ఈ విశాల నగరమును ఏ రాజవంశము పరిపాలించుచున్నది, దానిని గూర్చి వినవలనని కుతూహలపడుచున్నాను. దయతో తెలుపుడు, మీకు పుణ్యముండును. అంతటా మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాల నగరము యొక్క ప్రాచీన వైభవమును గూర్చి తెలుపుటకు ఉపక్రమించెను. ఓ రామ, శుభకరమైన దేవేంద్రుని కథను వివరించెదను, వినుము. అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గూర్చియు వినుము. ఓ రామ మహానుభావ, పూర్వకాలమున కృతయుగమునందు దితిపుత్రులు బలశాలు రగును, అతిథి కుమారులు ధర్మ బుద్ధి కలిగి మహాపరాక్రమశాలురగను ఉండిరి. ఓ నరోత్తమ, మహాత్ములైన ఆ దేవతలకు దైత్యులకు మనకు రోగములు, ముసలితనము, మరణము లేకుండట ఎట్లు అని ఆలోచనలు కలిగెను. ఓ రామ, ఆ మహాత్ములు ఇట్లు ఆలోచించుచుండగా క్షీరసాగరమును మదించి దాని నుండి అమృతమును పొందుదము అను ఉపాయము వరికి తట్టెను. మిక్కిలి శక్తి సంపన్నులైన దేవదానవుల ముందర దేవదానవులు మందర పర్వతమును కవ్వముగా వాసుకిని తాడుగా చేసుకొని సాగరమును చిలికిరి. ఇట్లు సముద్ర మథనమును 1000 సంవత్సరములు జరిగిన పిమ్మట కవ్వపు త్రాడుగానున్న వాసుకి విషమును గక్కుచు తన కోరలచే శిలలను కాటువేయసాగెను. వాసుకి కోరల నుండి అగ్ని జ్వాలల వలె భయంకరమైన హాలాహల మహావిషయము బయల్వెడలెను. ఆ విషాగ్ని దేవతలతో, అసురులతో, మనుష్యులతో కూడిన సమస్త జగత్తును దగ్ధమొనర్పసాగెను. అంతట దేవతలందరూ మహాదేవుడైన శంకరుని శరణుజొచ్చి రక్షింపుము రక్షింపుము అని వేడుకొనుచు ఆయనను స్తుతించిరి. దేవతల ప్రార్థనలను అందుకొని దేవదేవుడైన పరమశివుడు అచట ప్రత్యక్షమాయను. శంఖచక్రధారి అయిన శ్రీహరి అచట ఆవిర్భవించెను. పిమ్మట శ్రీహరి దరహాసము చేయుచు శూలధారి అయిన శంకరునితో ఇట్లు నుడివెను. ఓ సురశ్రేష్ఠ, దేవతలలో నీవు ప్రప్రథముడవు. కావున దేవాసురులు సముద్రమును మదించునప్పుడు అందుండి పుట్టిన మొదటి వస్తువు నీకే చెందవలయును. అందువలన ఓ ప్రభు, అగ్రపూజగా భావించి ఈ విషమును స్వీకరింపుము. శ్రీహరి ఈ విధముగా పలికి అచటనే అంతర్హితుడయ్యను. అంతటా ఆ పరమేశ్వరుడు దేవతల భయమును గమనించి శ్రీహరి యొక్క వాక్యములను ఆలకించి ఘోరమైన హాలాహల విషమును అమృతము వలె భావించి స్వీకరించెను. ఆ గరళమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరళ కంఠుడుగా వాసికెక్కెను. పిమ్మట ఆయన దేవతలను వీడ్కొని కైలాసమునకేగెను. మహానుభావ, ఓ రఘురామ, అనంతరము దేవాసురులందరూ పాలసముద్రమును చిలుకుటలో నిమగ్నులైరి. ఇంతలో కవ్వముగానున్న మందర పర్వతము పాతాళమునకు దిగబడెను. అప్పుడు దేవదానవులు, గంధర్వులు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించరి. ఓ మహాబాహు, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి దేవతలకు నీవే ఆధారము. ఈ మందర పర్వతమును ఉద్ధరించి మమ్ము కాపాడము. అంతటి శ్రీహరి ఆ దేవాసురుల మొరల ఆలకించి 1,00,000 యోజనముల విస్తృతి గల కూర్మ రూపమును ధరించెను. అట్లు కూర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మూపున వహించి సముద్రముననే ఆనందముగా శయనించెను. అప్పుడు ఆయన వీపుపై కవ్వముగా తిరుగుచున్న మందర గిరి స్పర్శ శిశువునకు నిద్రవేళ తల్లి నిమురునప్పుడు కలుగు హాయి వలె సుఖవహమయ్యెను. పిమ్మట
విశ్వాత్ముడైన కేశవుడు పర్వతమును తన చేతిలో పట్టుకుని దేవతల మధ్య తానొకడై సముద్రమును తానే చిలుకసాగాను. ఇట్లు ఇంకనూ 1000 సంవత్సరములు గడిచిన పిమ్మట ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడైన ఒక మహాపురుషుడు క్షీరసాగరము నుండి ఉద్భవించెను. ఆయన పేరు ధన్వంతరి. ఆయన ఒక చేతిలో దండమును మరి ఒక చేతిలో కమండలమును ధరించి ఉండెను. ఇంకను ఆ సాగరము నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసలు ఆవిర్భవించిరి. ఓ పురుష శ్రేష్ఠ రామ, అప్సరసలు జలమును అనగా క్షీరములను మధించినప్పుడు ఆ రసము నుండి జన్మించుట వలన ఆ సుందర వనితలకు అప్సరసలు అను ప్రసిద్ధి ఏర్పడెను. ఓ కాకుత్స రామ, ఆ క్షీర సముద్రము నుండి సుందరాంగులైన అప్సరసలు 60 కోట్ల మంది ఆవిర్భవించిరి. ఇంకనూ వేల కొలది స్త్రీలు అందుండి పుట్టి వారికి పరిచారికలైరి. దేవదానువులలో ఎవ్వరును ఆ అప్సరసలను వారి పరిచారికలను భార్యలుగా స్వీకరింపలేదు. అందువలన వారందరూ సాధారణ స్త్రీలుగా ఉండిపోయిరి. ఓ రఘునందన, జలాది దేవత అయిన వరుణుని యొక్క కూతురు వారుని. ఆమె మధ్యదేవత, చక్కని చుక్క. ఆమె తనను చేపట్టు భర్తను వెతికి కొనుచు సముద్రము నుండి బయటికి వచ్చెను. ఓ రామ, ఓ మహావీర, దితిపుత్రులు మాత్రము వరుణుని కూతురైన వారునిని స్వీకరింపలేదు. కానీ అతిథి పుత్రులు మాత్రము అనింద్య అయిన ఆమెను స్వీకరించిరి. సుర వారుణిని గ్రహింపకపోవుటచే దైత్యులు అసురులైరి. వారుణిని పరిగ్రహించుట వలన దేవతలు సురలైరి. వారు వారుణిని గ్రహించి సంతృప్తులై మిగులు ఆనందించిరి. ఓ నరశ్రేష్ఠ రామ, ఆ పాల సముద్రము నుండి ఉచ్చైస్రవము అను ఉత్తమ అశ్వము, కౌస్తుభము అను దివ్యమైన మణి, అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనది. ఓ రామ, అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతమును పొందుటకై తీవ్రముగా పొట్లాడుకొనిరి. ఆ సందర్భమున దేవతలు పెక్కుమంది అసురులను సంహరించిరి. ఫలితముగా ఉభయ పక్షముల వారు కొందరు నశించిరి. ఓ మహావీర, ఈ సందర్భముగా దైత్యులు రాక్షసులు ఒక పక్షమున చేరిరి, దేవతలు మరి ఒక పక్షమున నిలిచిరి. ఆ ఉభయ పక్షముల వారికి ముల్లోకములకును ఆశ్చర్యము గొలుపునట్లు ఘోర యుద్ధము జరిగెను. ఆ రణమున ఉభయ పక్షములయందు పెక్కుమంది మృతులైరి. పిమ్మట సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావంచే జగన్మోహనమైన మోహిని రూపమును దాల్చి క్షణములో ఆ అమృత కలసమును హస్తగతమునర్చుకొనెను. శాశ్వతుడు పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువుకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించిరి. వారిని అతడు నుగ్గు గావించెను. తనను శరణుజొచ్చిన దేవతలను ఆయన ఆదుకొనెను. దేవతలకు దైత్యులకు మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధములో వీరులైన అదితి పుత్రులు పెక్కుమంది దితిపుత్రులను హతమార్చిరి. ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారమును చేపట్టెను. ఋషులు చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషముతో పరిపాలించెను. ఆ తర్వాత కథ ఏం జరిగింది? మనము విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఉన్నప్పుడు అమృతాన్ని ఎవరికి పోశారు అనే కథా విశేషాన్ని మనం వేరొక రోజు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.